నేడు వరంగల్లో రైతు భరోసాపై సదస్సు నిర్వహిస్తున్నారు అధికారులు. 250 మంది రైతులకు ఆహ్వానం పలికారు. కలెక్టరేట్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు డిప్యూటీ సీఎం, మంత్రులు హాజరు కానున్నారు. నేడు వరంగల్లో రైతు భరోసాపై సదస్సు నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం వరంగల్ నుండి మా ప్రతినిధి రవీందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఉమ్మడి జిల్లా నుండి కొంతమంది రైతులను, అంటే ఒక 250 మంది రైతులను ఏదైతే అగ్రికల్చర్ అధికారులతో నియమించుకొని కుటుంబ అధికారులు కొన్ని అందరినీ కూడా 250 మందిని తీసుకొని ఈ రోజు కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించబోతున్నారు. దానికి గాను బట్టి డిప్యూటీ సీఎం బట్టి గారు, తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కొండ సురేఖ, తర్వాత సీతక్క, మంత్రులతోని సమన్వయ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ ఏదైతే రైతు బంధే కానివ్వండి, తర్వాత రైతులకు ఎన్ని ఎకరాల వరకు మనం తీసుకోవచ్చును, రైతులకు గతంలో ప్రభుత్వం చేసిన తప్పిదాలను మరోసారి మనం చేయకుండా దాన్ని నివారించి అసలైన రైతులకు న్యాయం జరిగే విధంగా, రైతు బంధు వారికి వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సరైన రైతులకు ఏదైతే వ్యవసాయదారులకు చేస్తున్నటువంటి వారికే మనము ఈ రైతు బంధు వర్తింపజేసే విధంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి హన్మకొండ కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించబోతున్నారు. మరికొద్ది వ్యవధిలోనే ఈ సమావేశం నిర్వహించబోతుంది. మొత్తంగా కూడా చూస్తే గతంలో మొన్న 2 days నుంచి మొన్న ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇట్లా ప్రతి జిల్లాకు కొంతమంది రైతులను సూచన చేసుకొని ఆ రైతుల ద్వారా సలహాలు తీసుకొని, సూచనలు తీసుకొని, ఏ రైతుకు ఎన్ని ఎకరాలున్న రైతుకు మనము ఈ రైతు బంధు ఇవ్వచ్చును, తర్వాత ఏదైతే గతంలో 100 కొద్ది ఎకరాలు గుట్టలు కావచ్చు, తర్వాత ఉన్నత వర్గాలందరికీ కూడా 100 ఎకరాలున్నా కూడా రైతు బంధు వాళ్ళకి ఇచ్చి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన గత ప్రభుత్వం. అయితే దానిలో ఈ ప్రభుత్వంలో అట్లాంటి తప్పిదాలు జరగకుండా ప్రతి జిల్లా నుంచి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఎవరెవరికి ఎన్ని ఎకరాలు ఉన్నవని ఒక ఫ్లాట్ చేసుకోవడానికి ఆ సూచనల మేరకే మనం రైతు బంధు వాళ్లకు అసలైన రైతులకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఏదైతే ఏమైనప్పటికీ ఇది ఒక మంచి పరిణామంగానే రైతులు చెప్తున్నారు. దాదాపుగా వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అధికారులంతా, నాయకులంతా కూడా జిల్లా హెడ్ క్వార్టర్లకు వచ్చి రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి మా సలహాలు తీసుకున్న వరకు కూడా చేయడంలో కొంతమంది రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కూడా చూసినట్లయితే ఇది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రభుత్వానికి శుభ పరిణామం. అంటే ఆర్థిక వెసులుబాటు సరి అయిన రైతుకు అందడం ఒకటైతే, చాలా వరకు అక్రమాలు జరగకుండా నిరోధించగలిగి రాష్ట్ర ఖజానాను సేవ్ చేయడంలో కూడా మరో కోణం ఉండొచ్చు. ఏదైనప్పటికీ ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం తీసుకున్నది, శుభ పరిణామంగానే రైతులు చెప్పవచ్చు. మొత్తంగా కూడా ఈ రోజు జరగబోయే సూచకంగా ఏదైతే అభిప్రాయ సేకరణలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అసలైన నాయకులకు, అసలైన రైతులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ తరగిరి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవీందర్.